నంద్యాల రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసిన వైసీపీలో చేరే విషయంలో మాత్రం ప్రతిష్టంభన నెలకొంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న కండిషన్తో చక్రపాణి డైలమాలో పడ్డారు. వాళ్ళ జగన్ సభలో చక్రపాణిరెడ్డి పాల్గొంటారా లేదా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. నంద్యాల ఎన్నికలపై జగన్ పర్యటన ప్రభావం ఏమాత్రం ఉండదని అన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. శిల్పా చక్రపాణిరెడ్డిని 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిపించాం, ఆయనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాం, అయినా టీడీపీని ఎందుకు వీడారో చక్రపాణి చెప్పాలంటున్న కేఈ కృష్ణమూర్తితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నంద్యాలలో ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. టీడీపీ నుంచి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది నంద్యాల ఎన్నికలు? ఈ ఉప ఎన్నికని మేము ఒక సవాలుగా తీసుకుంటున్నాం. దాంట్లో ఏమాత్రం దాపరికం లేదు. ఇది గెలిచి తీరాలి కాబట్టి మా శక్తినంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాము. శక్తిని ఉపయోగించడమే కాకుండా మా అధికారంలో ఉన్నటువంటి మాకు అనువైనటువంటి అంశాలన్నీ కూడా మేము ఈ ప్రజలకు అందుబాటులో చేయిస్తున్నాం. వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానివ్వండి, తర్వాత కాలువల రిపేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు అధికారం ఉంది కాబట్టి చేయగలుగుతున్నామంటే అధికారంలో మీరు ఇన్ని చేసి ఓట్లే కదా అడుగుతున్నాము. ఓట్లు అడుగుతున్నాము. వాళ్ళ మనసులను కూడా ఆకర్షించే విధంగా మేము ప్రచారాలు చేస్తున్నాము. ఓటమి భయంతోనే టీడీపీ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుంది. నాయకులందరినీ ఇక్కడే మకాం వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏ బై ఎలక్షన్ అయినా కూడా సాంప్రదాయం ప్రకారం అయితే అసలు వాళ్ళు పోటీ పెట్టకూడదు. ఆ సాంప్రదాయం వాళ్ళు పాటించలేదు కాబట్టి దీన్ని మేము షరతుగా తీసుకున్నాం. దీన్ని ఒక సవాలుగా తీసుకొని ఈరోజు ఇక్కడ మేము మకాం వేసి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారంలో మకాం చేసి అబద్ధాలు చెప్పడం లేదు, చేసి చూపిస్తున్నాం. వాళ్ళ కళ్ళ ఎదుట, ప్రజలకు కళ్ళ ఎదుట కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి రేపొద్దున అని వాళ్ళకు ప్రత్యక్షంగా కూడా చేసి చూపిస్తున్నాం. కాబట్టి మా విజయం తథ్యం అనేది కూడా మాకు తెలుసు. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పోటీ చేసేదానికి ఈ పోటీలో వచ్చి ప్రచారం చేస్తున్న పాల్గొంటే, మేము రాయలసీమ వాళ్ళము, ఈ నంద్యాల మా ప్రాంతం కాబట్టి, మా ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి దీనికి మీ ఎలక్షన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇంపార్టెంటే, దాన్నే మేము కాదనడం లేదు. కానీ ఈరోజు ఈ బై ఎలక్షన్ మేము సవాలుగా తీసుకుంటున్నాం, ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాం కాబట్టి గెలిచి తీరుతామని చెప్పి మా ఉద్దేశం. అందుకోసమే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, హామీలు మేము ఇస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా అనుకోవచ్చా? 2019 ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అనుకోవచ్చా? ఇది ఒక ఎలక్షన్ రెఫరెండం అని చెప్పలేము. ఒక బై ఎలక్షన్, ఇది సామాన్య బై ఎలక్షన్. ఒక ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఎలక్షన్ ఇది. దీన్ని రెఫరెండం అని చెప్పి చెప్పుకోకూడదు. ఎందుకంటే దీన్ని వాళ్ళు సాంప్రదాయం పాటించలేదని చెప్పి ఇంతకుముందే చెప్పాను. సాంప్రదాయం పాటించలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే దాన్ని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం చేయలేదు కాబట్టి మేము తప్పనిసరిగా ఇక్కడ గెలిచి తీరుతాము. అందుకోసం మేము కార్యక్రమాలు అనేక చేసి తీరుతాము. మా శక్తి ఎంత ఉందో, మా అధికారం ఎంత ఉందో అంతా కూడా ఉపయోగించి తీరుతామని కూడా చెప్తున్నాం. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వెళ్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. పార్టీ పనితీరు పైన జిల్లాలో నేతలు తనను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్కరి చరిత్ర గుట్టు విప్పుతారని ఆయన అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఆయన చెప్పింది అయితే చాలా శుద్ధ అబద్ధం. ఎందుకంటే 2 సార్లు మా శక్తితోనే 2 సార్లు ఆయన ఎమ్మెల్సీ చేశాము. ఇంకా ఏం చేయాలి? ఆయన్ని ఏకదమన ఒక్కసారి తీసుకొచ్చి మంత్రి పదవిలో ఇప్పించాలరా ఏంటి? మాకు అది మా చేత కాదు. మేము చేసినటువంటి మర్యాదలు, గౌరవాలు ఆయనకి ఇచ్చాము. ఆయనకు ఏ దాంట్లో కూడా అడ్డుపడలేదు ఆయన ఆధిపత్యం ఉన్నంత వరకు. మరి ఎందుకని ఆయన చెప్తున్నాడు? మామూలుగా పార్టీ ఇచ్చిపెట్టే వాళ్ళందరూ కూడా ఇట్లా నిందలు వేసి చెప్పి పోతూ ఉంటారు. సామాన్యంగా ఇవన్నీ జరుగుతుంటాయి, దాన్ని మీరు లెక్క పెట్టడం లేదు. పెద్ద ఎత్తున మంత్రులు వచ్చి ఇక్కడ ఉన్నారు. టీడీపీ బలపడిందని సంబరపడుతున్నారు. జగన్ వస్తే ఒక్కసారిగా నంద్యాలలో వాతావరణం అంతా వైసీపీకి అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అంటే జగన్ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? జగన్ మన దగ్గర మంత్రదండం ఉందా? లేకుంటే ఆయన బినామీల కంపెనీలు పెట్టినప్పుడు మా కంపెనీలు అట్లాంటివి ఏమి లేవు మా దగ్గర. కంపెనీలు మార్చడానికి
మా కేసులు మా మీనేమి లేవు, కేసులు భయపడి ఆ సైడ్ పోవడానికి కేసులు ఉన్నాయి, ఎంత ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి, పత్రిక కూడా అట్లాంటిదే ఉంది. ఇవన్నీ ఆయన పైన ఉన్నాయి. రోజుకు కోర్టుకు రోజు హాజరు కావాలా, అదొకటి పద్ధతి ఆయనకు ఉంది. మరి ఈ కోర్టుకు హాజరయ్యే సాంప్రదాయం ఉంది. తర్వాత యాగాలు చేస్తున్నాడు, యోగాలు చేస్తున్నాడు. మరి ఇవన్నీ చేస్తున్నట్టే భయపడి కాళ్ళు చేతులు ఆడకుండా జగన్ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఆ భయం మాకు లేదు. మేము స్వచ్ఛందంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, ప్రజలకు నచ్చజెప్తున్నాం. వాళ్ళ ఓట్లే కాకుండా వాళ్ళ మనసులు కూడా మేము ఆకర్షిస్తున్నాం. 2019 ఎన్నికల్లో అంటే ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఈ ఫలితాలు దాన్ని ప్రభావితం చేస్తాయా? ఈ ఒక్క ఎన్నికతో అటువంటి ప్రభావం ఏమి ఉండదు. 2019 సాధారణ ఎన్నికలు మీకంతా బాగా తెలుసు. ఆ రోజు స్టేట్ డెవలప్మెంట్ ఏ విధంగా మేము తీసుకున్నాం. సంయుక్త రాష్ట్రాన్ని విడిపోయినప్పుడు ఎంత ఇబ్బంది కలిగిందో మీకు అందరికీ బాగా తెలుసు. ఆ ఇబ్బందిని తొలగించుకోవడానికి శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఈ అభివృద్ధిని కాదని చెప్పేసి ఇంకొకసారి వేరే పార్టీకి ఇస్తే 13 ఏళ్ళు వెనక్కి పోతుంది. అది ఆలోచన చేస్తే ప్రజలు ఈరోజు మాకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేసినా కూడా మెచ్చుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు కూడా చాలా తీవ్రంగా, చాలా స్పీడ్గా, అంటే శక్తినంతా ఉపయోగించి వేగంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇది ఆయనే చేయగలుగుతున్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. ఏదైనా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ లాంటి రాష్ట్రంగా చేయాలని అనుకుంటే ఒక్క మనిషి అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఆయనే ఒక్కడే చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు ఈరోజు తీవ్రంగా నమ్ముతున్నారు. నంద్యాల ఎన్నికల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు కూడా బాగుందన్న ఉద్దేశంతోనే ప్రజలు మద్దతు పలుకుతున్నారు. జగన్ ఇక్కడ పర్యటించినా సరే పెద్దగా మార్పేమీ ఉండదు, నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమని డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారు అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా.